గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని గ్రహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలుగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఎంపీడీఓలుగా పదోన్నతి పొందాల్సిన వేల మంది ఉద్యోగులు వీడీఓలుగానే సేవలు అందిస్తున్నారని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ ఆంధ్రప్రదేశ్ లో కనీవిని ఎరగని విధంగా మంగళగిరిలో మాటామంతి కార్యక్రమంలో చిన్న స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న డైనమిక్ లీడర్ పవన్ అంటూ ప్రశంసలు కురిపించారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. మనకి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి సర్పంచుల విషయంలో మంచిగా ఎంపిక చేస్తున్నారు. జూలై 31 సార్. జూలై తర్వాత ఎన్నికలు వస్తే మీరే పోటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి, తర్వాత మీరు ఎంపీటీఓ గారు కూడా ఇందాక మాట్లాడారు, ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఖచ్చితంగా నా మనసు ఎప్పుడు కూడా మన గ్రీన్ అంబాసిడర్స్ మీద ఉంది. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి. అది పనిచేసే వాళ్ళకి మనం ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటాం. విజువల్లీ క్లీన్ జీపీఎస్ గా చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. ప్రస్తుతం ఉన్న క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి ప్రతి పంచాయతీకి ఒక్కొక్క కార్యదర్శిని నియమించే విధంగా 4 గ్రేడులుగా విభజించి సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తున్నారు. 20 దశాబ్దాల కాలంగా ఎన్నడూ ఎవ్వరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఘనత పవన్ కళ్యాణ్ దంతూ కొనియాడుతున్నారు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు. రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాటా మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్ తో అని. దీనితో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా ఉంది. ఇదే ఆనందం ప్రజల పరిపాలనలో కూడా చూడాలనే ఉద్దేశంతో కూటమి నేతృత్వంలో ఆ శాఖకు న్యాయం చేశారని మేజర్ గా నేను విన్నది ఏంటంటే, ప్రతి పదవికి ట్రాన్స్ఫర్ కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇదే విధంగా అధికారులు దీనిని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని విశ్లేషకులు చెబుతున్నారు.